నా వివాహం ఇదే ఆలయంలో జరిగింది 1985 సంవత్సరంలో. నా ఆర్డినేషన్ 84 సంవత్సరంలో ఫస్ట్ ఆర్డినేషన్, 85 సంవత్సరంలో సెకండ్ ఆర్డినేషన్ జరిగింది. నేను ఇక్కడ పరిచర్య చేస్తానని ఊహించలేదు, కానీ దేవుడే తన అపారమైన ప్రేమ చేత మరి నా చేయి పట్టుకొని మీ అందరి యొక్క ప్రార్థనా సహవాసంతో 13 సంవత్సరాలు పనిచేయగలిగాను. ఒక విధంగా చెప్పాలంటే అది కలగా అనిపిస్తూ ఉంది. ఇందాక అయ్యగారు చెప్తున్న ప్రసంగంలో మరి కొన్ని పదాలన్నీ వారు చెప్పేశారు. ఏంటంటే ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట అనేక క్రియలను కొనియాడతామని పనిచేసిన బిషప్ తండ్రి గారు, సేవకులు, ఆ విధంగా మంచి గృహ నిర్వాహకులుగా ఉన్న వారి యొక్క సమర్పణ జీవితాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతులు చెల్లించాలి. దక్షిణీయ సంఘం అంటే యావత్ ప్రపంచమంతటిలో ఇది ఒక పెద్ద ఐక్య సంఘం. చతుర్వేద పరిచర్యల్లో భాగంగా మాసిదోనియా సంఘం వలె ఒక్కొక్క సంఘాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి ఈ యొక్క సంఘము దినదినము అంతకంతకు దేవునితో నడుస్తూ ఉన్న సంఘం కాబట్టి నంద్యాల నుంచి వచ్చినటువంటి మూలాలు మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ రాజేంద్ర బాబు గారు, సుమిత్ర బిషప్ గారు ఉండేవారు. ఒకసారి ల్యామెత్ కాన్ఫరెన్స్లో ఆర్చ్ బిషప్ గారు అడిగారు, అయ్యా సిఎస్ఐ ఎంతవరకు స్థిరపడిందంటే, ఇంకా స్థిరపడలేదండి, ఇది నిర్గమించే సంఘం. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము మరి ఏమాత్రం మనలో స్వనీతి అనేది లేదు. అందుకని ప్రతి ఆదివారం సామాన్య ఆరాధనలో చేయవలసినవి చేయక చేరానివి చేస్తూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం అనేటువంటి యొక్క సబ్బుతో మన జీవితాలు కడుగుకొని వాక్యము ద్వారా మనం ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారంలో నెమ్మది ఉంటూ ఉన్నదని. కాబట్టి నిర్గమించే సంఘంగా ఎబెనేజర్ దేవుడు రాబోతున్న దినాల్లో కూడా ఒక మంచి మిషనరీ సంఘంగా ఈ యొక్క సంఘములో కార్యాలు జరగాలని, దేవుని నామం పేరిట మీరు చేస్తున్న ప్రతి పని ఆయన దృష్టికి అంగీకృతంగా ఉండడానికి నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. బిషప్ విలియం టెంపుల్ గారు చర్చ్ అనే మాటకు ఒక నిర్వచనం చెప్పాడు. ఇది ముగిస్తున్నారు, ఇది చెప్పడం. చర్చ్ అనే మాటకు డెఫినేషన్ ఏంటంటే, చర్చ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఇట్స్ నాన్ మెంబర్స్. సంఘం అంటే మన రెగ్యులర్గా వచ్చేవాళ్ళే కాదు. నాకు అదే కనిపిస్తూ ఉంది. నేను ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ మంది నాన్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అంటే వచ్చుచూ పోవుచూ ఉంటారు, కానీ వారు ఈ యొక్క ఆలయాన్ని గవినిగా ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క రాకడ సమయంలో ఎత్తబడే సంఘములో ఉండడానికి ప్రభువునందు మరి వీరు చేస్తున్న ప్రయాస ప్రభువునందు వృధా కాకుండా ఉండడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని యొక్క దీవెన జరగబోయే సంవత్సరాల్లో ఆయన సన్నిధి తోడుగా ఉండడానికి యెహోవా కొరకు గొప్ప కార్యములు చేయాలి. యెహోవా నిన్ను గొప్ప ఆశీర్వాదాలు పొందాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నా కుమార్తె ఇక్కడే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయ్యారు. మరి వారి యొక్క మరి జీవితాలు కూడా దేవుడు స్థిరపరిచాడు, ఆశీర్వదించాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు అని సెయింట్ పాల్ సెంటనరీ ప్యారిష్లో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని ఆయన దీవించిన విధానాన్ని బట్టి మరొకసారి దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు. థ్యాంక్ యూ అండి. క్లాప్స్ కొడతాం. ఈ సమయంలో మరి మొట్టమొదటిగా మన మధ్యలోకి వచ్చి మంచి వర్తమానం మన మధ్యలో ఉన్న జయప్రకాష్ గారు ముందుకు వచ్చి, నరేంద్ర గారు వారిద్దరు ముందుకు వచ్చి వారికి గిఫ్ట్ సూట్ కేస్ అందజేస్తారు. అలాగే అమ్మగారు, ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ, ట్రెజరర్ గారు పైకి వచ్చి శారీని అందజేస్తారు. అవి కూడా నరేంద్ర గారు అలాగే జయప్రకాష్ గారు సూట్ కేసులు అందిస్తారు.
నరేంద్ర గారు.